ఈరోజు రామ్ మందిరం ప్రాణ ప్రతిష్టకు మన రాష్ట్రం నుండి చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. అయితే దేశం నలువైపుల నుండి అతిరథ మహారాజులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే ఈరోజు దేశమంతా ఒక రకంగా కన్నుల పండగగా ఈరోజు ఒక పండగ వాతావరణాన్ని అయితే తలపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు మన రాష్ట్రం నుండి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వెళ్ళలేదు. ఆహ్వానం వచ్చిందా రాలేదని ఒకసారి పక్కన పెడితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళదనేది ఈరోజు ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. అంటే ఇటీవల కాలంలో ఆయన తన నివాసంలోనే ఒక రకమైనటువంటి దేవాలయాన్ని కట్టేసాడు, 5 కోట్లు ఖర్చు పెట్టి. ఆ కట్టేసి భయంకరమైన నటన మనం అందరం చూసాం. సో ఈ యొక్క మొత్తం విషయాన్ని చర్చించేందుకు మన దగ్గర సీనియర్ అనలిస్ట్ అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అడిసిమల్. ఎలా చూడాలండి శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆహ్వానం అందిందా, ఈయన వెళ్ళలేదా ఏంటి? ఈరోజు రామ మందిరం అంటే ఈరోజు దేశీయంగా అందరం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. అందరం చాలామంది పస్తులు ఉంటున్నారు. ఒక రకమైనటువంటి అంటే చాలామంది నాన్ వెజ్ తినకపోవడం, వారికి తోచినంత స్థాయిలో వారు కూడా ఈ యొక్క అభిమానాన్ని చాటి చెప్పుకుంటున్నారు. కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకు అంత వైఖరి వ్యవహరిస్తున్నారో ఇదంతా రాజకీయంలో ఏమన్నా ఉందంటారా వెళ్ళకపోవడంలో కూడా? రాజకీయమే కాదండి. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా వేల సంవత్సరాల క్రితం అది రామ జన్మభూమి, రాముడు జన్మించిన నేల అయోధ్యలో ఇవాళ బాలరాముడి ప్రతిష్ఠ జరుగుతుంది. హైందవ ధర్మం, హిందూ మతం అనేటువంటి ఒక జీవన విధానం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా సరే హైందవాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా రాముడు ఆదర్శనీయుడు. ఒక హిందూ మతానికే కాకుండా ప్రపంచ మానవాళికే ఆదర్శనీయుడు శ్రీరామచంద్రుడు. ఎందుకంటే ఆయన ఉత్తముడు. ఆయన పరిపాలనలో దేశం సుభిక్షంగా ఉండి రామరాజ్యం అని పేరు తెచ్చాం. అంటే త్రేతాయుగంలో రాముడి పరిపాలన సాగింది. రాముడు త్రేతాయుగానికి చెందినవాడైనా సరే యుగాలు గతించిన ఈనాటికి కూడా రాముడి గురించి అలా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే రాముడి పాలనలో ధర్మం 4 పాదాలు నడిచింది. ధర్మాన్ని కాపాడండి, ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అనేటువంటిది మనం అందరం భావించే విధానం మాట. కాబట్టి రాముడి విషయంలో ఎవరికి రెండో ఆలోచన ఉండదు. అందరూ పూజిస్తారు, అందరూ ఆరాధిస్తారు, అందరూ గౌరవిస్తారు, అందరూ ప్రేమిస్తారు. రామాయణం అనేటువంటిది ఒక మహాకావ్యం, మధురమైన కావ్యం, మధురసం. ఒక రకంగా చెప్పాలంటే రామాయణం వింటే సకల పాపాలు తొలగిపోతాయంట. మనకి ఇవాళకి కూడా ప్రవచనకారులు కానీ, కళాకారులు కానీ, హరికథ బుర్రకథల్లో ద్వారా కానీ ఆనాటి నుంచి ఈనాడు వరకు మా చిన్నప్పటి నుంచి కూడా మనం వింటానే వచ్చాం. రాముడి పేరు తలవకుండా మనం ఎవరు ఉండం. కాబట్టి ఇదేదో ప్రత్యేకించి రాజకీయంగా మాత్రం చూడకూడదు. అంటే ఎవరైనా చేయొచ్చు, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు సపోజ్ మోడీ గారంటే నచ్చనాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇండియా కూటమి బహిష్కరి అక్కడ పోవట్లేదు, అది కరెక్ట్ కాదనుకుంటాను నేను. ఎందుకంటే ఈ దేశానికి సంబంధించి ఈ దేశంలో మెజారిటీ ప్రజల మతం. కాబట్టి వాళ్ళు ఇప్పుడు సెక్యులరిజం అంటే ఏంటి, పరమత సహనం, వాళ్ళని గౌరవించాలి. ఆ గౌరవం వాళ్ళు లోపించింది అనిపిస్తుంది. ఎవరైతే రామాలయ ప్రతిష్ట వెళ్ళని వాళ్ళు ఎవరున్నారో మెజారిటీ ప్రజలకి వాళ్ళు మద్దతు లేదనమాట, వాళ్ళని గౌరవించట్లేదని చెప్పేసి అర్థమవుతుంది. ఇప్పుడు ఏ కారణం ఏదన్నా కానివ్వండి. ఇప్పుడు మీకు రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, డెఫినెట్గా రాజకీయంగా విమర్శ చేసుకోండి. మీరు అవసరమైతే ప్రజలకు వాళ్ళు చేసిన తప్పుడు పనులు ఏమైనా ఉంటే చెప్పండి, ఓడించండి. ప్రజాస్వామ్యంలో అది మీకు ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశం. అంతేగాని ఇది కొంతమంది విశ్వాసానికి సంబంధించి, కొంతమంది మనోభావాలకు సంబంధించి దాన్ని దెబ్బతీయటం ఎవరికి తగదు. ఫస్ట్ పాయింట్. 2, మనం విమర్శిస్తాం, దీన్ని రాజకీయంగా వాడుకోవడం తప్పు, ఖచ్చితంగా తప్పే. అలాగే దీనికి తలపెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్లక్ష్యం చేయటం కూడా తప్పే. అలాగే మనందరం కూడా తలుచుకోవాల్సింది, భీష్ముడు లేని భారతం లేదు, అలాగే అద్వానీ సాబు లేని బీజేపీని కూడా మనం గుర్తుపెట్టుకోలేం. కాబట్టి ఆయన ఈ రామాలయం కోసం, రామాలయం నిర్మించాలనే తలంపుతోటి ఈ దేశం అంతా రథయాత్ర చేసాడు ఆయన. అంటే ఆనాడు శ్రీరామచంద్రుడు రామదాసు కల్లో కనిపించి నా గుడి కట్టించమని ఎలాగైతే అడిగాడో అలాగే అనుకోవచ్చు. ఆయన రామదాసు లాగానే ఆయన కూడా శిక్షింపడ్డాడు కదా, ఆయన మీద కూడా కేసులు అన్నీ పెట్టేశారు. అయితే ఇవాళ ఆయన కళ నెరవేరుతుంది. ఇవాళ ఆయన ముందు భాగాన్ని ఉంటే మనంతా ఇంకా సంతోషంగా ఉండేది. ఎందుకంటే ఆయన న్యాయం జరిగింది, ఆయనకి గౌరవం దక్కింది అనేటువంటిది.
అశోక్ సింఘాల్ గారు కానీ, అలాగే ప్రవీణ్ తొగాడియా కానీ, వాళ్ళని కూడా మనం గుర్తుపెట్టుకుని వాళ్ళని కూడా ప్రస్తుతిస్తే, ఒకసారి వాళ్ళని తలుచుకుంటే వాళ్ళ పట్ల మన గౌరవాన్ని వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టు. ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు. ఖచ్చితంగా మోడీ గారు ముందు అడుగేసి ఆయన దీన్ని చేతిలో తీసుకున్నాడు అనుకోండి, ఆయన శాస్త్రం మనకు నచ్చకపోయినా ఆయన చేసే కార్యక్రమం మంచిది కాబట్టి మంచి కార్యక్రమాన్ని మనం వేరే దృష్టితో చూడొద్దు. రాముడు అందరివాడు, రామరాజ్యమే కోరుకుంటారు అందరూ. ధర్మం 4 పాదాలు నడవాలని కోరుకునే ప్రతి ఒక్కడూ కూడా రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఏ విషయంలో ఉన్నా సరే. సత్యవాక్కు పరిపాలకుడు, తండ్రి మాట జవదాటినవాడు, ప్రజల సంక్షేమం క్షేమం కోరుకున్నవాడు, సుభిక్షంగా సుసంపన్నంగా ఆ రాజ్యాన్ని పరిపాలించినవాడు. కాబట్టి రాముడు ఆదర్శవంతుడు అయ్యాడు. కాబట్టి ఆయన దేవుడయ్యాడు. ఆ దేవుడిని మనం ఆరాధించడంలోనూ, కీర్తించడంలోనూ, గౌరవించడంలోనూ, గుర్తించడంలోనూ, అభిమానించడంలోనూ ఏమాత్రం తప్పు లేదు. దాన్ని ఎవరైనా అవాయిడ్ చేసినా, ఉద్దేశపూర్వకంగా వాళ్ళని కించపరుస్తూ మాట్లాడినా వాళ్ళు మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్టే. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు కాబట్టి ప్రజల యొక్క అభిష్టానికి, వాళ్ళ యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడు అని అనుకుంటున్నాను. అనుమానం ఏముందండి? దీనికి ఆహ్వానం ఏంటండి? దేవుడి పెళ్ళికి అందరూ చుట్టాలే, దీనికి ఆహ్వానం ఉండాల్సిన అవసరం లేదు. దేవుడి పెళ్ళికి ఎవరు పిలుస్తారండి? ఇప్పుడు ఇది దేవుడి ప్రతిష్ట, బాలరాముడి ప్రతిష్ట జరుగుతుంది ఆయన జన్మభూమిలో. ఇప్పుడు మనకే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు తెలంగాణ భద్రాచలం ఉంది, మనకి ఒంటిమిట్ట కోదండ రామాలయం ఉంది. అలాగే ప్రతి వీధిలోను, వాడలోను, వాడవాడిన పల్లెల్లో, గ్రామాన రామాలయాలు ఉంటాయి. రామాలయం ఇవాళ కొత్తగా పెట్టింది కానీ దానికి ఒక విశిష్టత ఉంది. మనకు రామాలయం ఉంది, నిత్యం మనం ఆరాధిస్తాం. శ్రీరామనామం వస్తే మనం దాన్ని ఒక వేడుకగా జరుపుకుంటాం. సీతారామ కళ్యాణాన్ని మన ఇంట్లో పెళ్ళే చేస్తాం. అలాగే పురాణ ఇతిహాసాలను కళాకారులు కూడా మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు లవకుశ సినిమా దగ్గర నుంచి మొన్నటి వరకు బాబు గారు ఎప్పుడు కూడా రామాయణాన్ని మనకి ఎప్పుడు మన కన్నుల ముందు ఆవిష్కరించారు. ఆయన చిత్రలేఖనం ద్వారా కానీ, సినిమాల ద్వారా కానీ, అనేక మంది కళాకారం ద్వారా కానీ, రచనల ద్వారా కానీ ఎప్పటికప్పుడు మన రామరసాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు అనుకోండి, ఆయన మరి నేను హైందవం స్వీకరించాను, ఆ స్వరూపానంద సరస్వతి తీసుకెళ్ళి అక్కడ గంగలో మొలకేయించి, ఇవన్నీ మోసం అని అర్థం చేసుకోవాలంటే ఈ పాలకుడు దేవుడిని అడ్డం పెట్టుకుని, మతాన్ని అడ్డం పెట్టుకుని హైందవుల్ని మోసం చేయడం అనేటువంటిది ఇవాళ గుర్తింపు పడుతున్నాం. కనీసం ఆయన నోటి నుంచి మాట కూడా రాలేదని నాకు ఇప్పటివరకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం మొన్న ఇటీవల కాలంలో 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడు విగ్రహం తల తీసేశారు దుండగులు ఎవరో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించాడు. ఆయన అక్కడికి ఆ గుడి దగ్గరికి ప్రాంగణానికి చేరుకోకుండా అనేక ఆటంకాలు అడ్డంకులు సృష్టించింది ఈ రాజ్యం, ఈ పరిపాలకుడు. అంటే ఇక్కడ నువ్వు చేయలేకపోయావు, నీ పరిపాలనలో అలాంటి దుర్మార్గం, అపచారం, దేవీ దేవతల విగ్రహాలు జరిగింది. ఈ సంప్రదాయాలను మంటగలిపేశారు చాలా చోట్ల. చాలా విషయాల్లో ఈ ధర్మాలని, ఈ సంప్రదాయాలను మీరు పాటించకుండా ప్రజల మనోభావాలు గాయపరిచారు. పైగా ఎవరన్నా దీని గురించి స్పందించే వాళ్ళు గొంతు నొక్కడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వెళ్ళి జై శ్రీరాముడు ఎక్కడ మొగమాటం పడకుండా రాజకీయం ఆలోచించలేదు. ఒకవేళ మైనార్టీ ఓట్లు పోతాయేమో, ఆ ఓట్లు పోతాయేమో అని ఆలోచించి జై శ్రీరామ్ అని చెప్పాడు ఆయన ధైర్యవంతుడు, మీరు పిరిగివాడు. ఇవాళ రామాలయం దగ్గరికి వెళ్తాం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు వెళ్ళడానికి నొప్పేటండి, వాళ్ళు పిలవపోయినా వెళ్ళాలి. ముఖ్యమంత్రికి పిలుపు లేకుండా ఎందుకుంటుంది? అలా పిలిచినా పిలవపోయినా వెళ్ళాలండి. దీని పిలుపు కోసం చూడరాదు. నేను చెప్పేది అది ఒక కార్యక్రమం అండి, మెజారిటీ ప్రజల మనోభావం అది. నువ్వు ఆఖరికే నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తున్నావు ఆ మతంలో కూడా నీకు వాళ్ళ పట్ల కూడా కన్సర్న్ లేదు. ఎందుకంటే మణిపూర్లో అంత అరాచకం జరిగితే నువ్వు స్పందించలేదు. ఆ మాట స్వయంగా మీ చెల్లి గారు చెప్పింది. అయితే ఇప్పుడు నిజంగా ఇప్పుడు మొన్నటిదాకా అనేక కార్యక్రమాలు మోడీ గారి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చినా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆహ్వానం వచ్చినా, ముఖ్యమంత్రిగా తన హోదా నుండి వెళ్లాల్సిన అవసరాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ఉన్న కార్యక్రమాలకు అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు. అంటే మనం అందరం ఏమనుకున్నాం, వీళ్ళిద్దరి మధ్య ఉన్న చీకటి సంబంధాలు ఏమైనా బయట వెళ్ళిపోతాయేమో అందుకుని వెళ్ళలేదు అనుకున్నాం. మరి ఇంత గొప్ప కార్యక్రమానికి కూడా ఈరోజు వెళ్ళలేదంటే మరి ఏ కోణంలో చూడాలి? ఇక్కడ మనం ఇవాళ ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఇంత మంచి సమయంలో మన రాజకీయాలు మాట్లాడగలిసి రావడం దురదృష్టకరం. ఇక్కడ ఇద్దరు నాయకుల్ని పోల్చి చూసుకోవాల్సిన అవసరం అవుతుంది. పరిపాలనలో కానీ, పాలనా దక్షతలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, దార్శనికత విషయంలో కానీ, లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు కాపాడడం విషయంలో కానీ డెఫినెట్గా చంద్రబాబు గారు ఇతను జగన్మోహన్ రెడ్డిని పోల్చుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ ప్రతి దాంట్లో నేను ఫెయిల్ అయిపోయాడు, అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయి డిజాస్టర్. అయితే ఇక్కడ
చంద్రబాబు నాయుడు గారు పొత్తులు పెట్టుకున్నా, స్నేహం చేసినా, ఏం చేసినా ఓపెన్. జై శ్రీరామ్ అని దొమ్మగానండి ఇతను అనమనండి జగన్మోహన్ రెడ్డిని. గంగలో వెళ్ళి మునిగి మోసం బొట్లు పెట్టుకుని మోసం చేయడం కాదు, నువ్వు డైరెక్ట్గాను నేను క్రిస్టియన్ అని కూడా బహిరంగ అనలేడు కదా. అనాలి కదా. ఇప్పుడు నువ్వు ఆచరించే మతాన్ని, నీ తల్లిదండ్రులని, నీ జీవన విధానాన్ని నువ్వు కప్పెట్టుకోవాలనుకోవడం అది మోసం చేయడమే కదా. ఇది స్పష్టత, జనాలకు స్పష్టత వచ్చేసింది. అధికారమే పరమావధి ఇంకా ఆయనకి. ఇప్పుడు బీజేపీ అనేటువంటి దాన్ని పక్కన పెట్టండి. బీజేపీ వేరు, రాజకీయ వేరు. డెఫినెట్గా బీజేపీ, మోడీ గారు ఆంధ్రప్రదేశ్ దోహం చేయడం అది పక్కన పెట్టండి. దాని సంగతి తర్వాత చూసుకుంటే రేపు ఎన్నికల్లో చూసుకుంటాం. మనకు నష్టం చేయడు కాబట్టి అతను వద్దనుకుంటే అతను ఆ కార్యక్రమం చేస్తాం. కానీ ఇవాళ సందర్భంలో ఈ దేశం అంతా కూడా రామరసంలో మునిగి తేలుతూ ఉన్నారు, పారవస్యంలో మునిగిపోయారు. ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుని ఉంది ఈ దేశం అంతా కూడా. ఈ ప్రపంచమే జై శ్రీరామ్ అంట నినదిస్తుంది. ఏంటంటే జగమంతా రామమయం అన్నట్టు అయిపోయింది. అటువంటిప్పుడు మీరు ప్రత్యేకించి ఊరందరిది ఒకదారి, ఉలుపుకట్టి ఒకదారి అన్నటువంటి ఎవరున్నా సరే, జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఎవరున్నా సరే తప్పు. నేను విమర్శిస్తా, డెఫినెట్గా విమర్శిస్తా మోడీ గారిని. అయితే ఈ సందర్భానికి రాజకీయ పార్టీలకి, రాజకీయాలకి ఎంటైర్ డిఫరెంట్ ఉంది. ఒకవేళ ఆయన అధికారంలో ఉన్నాడు, ఈ దేశానికి ప్రధానమంత్రి కూడా ఆయన లీడ్ తీసుకుంటాడు. రేపొద్దు నువ్వు ముఖ్యమంత్రి, వెంకటేశ్వర స్వామికి నీకు ఇష్టమన్నా లేకపోయినా నెత్తి మీద బట్టలు పట్టుకెళ్ళిపోయి ఇచ్చేస్తున్నావు కదా. నీకు ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు నువ్వు ఇవ్వటం. అయినా సరే నువ్వు ఇచ్చేస్తుంటే నోరు మూసుకుని చూస్తలేవు కదా. అలాగే దీన్ని